ఆలోచించుకోవాలి. ఒక రకం విశ్వాసులు కృపను పోగొట్టుకునే విశ్వాసులు. ఏ విశ్వాసులు వీళ్ళు? కృపను పొందుకుంటారు కానీ పోగొట్టుకుంటారు. రెండవ రకం విశ్వాసులు కృపను వ్యర్థం చేసుకుంటారు. మూడవ రకం విశ్వాసులు కృపలో వర్ధిల్లుతారు. ఈ మూడు వివరించి నేను ముందుకెళ్తాను గబగబా. ఈ కృపను పోగొట్టుకున్న వారు ఎవరై అంటే మంచి ఉదాహరణ ఇస్కరియోతు యోధ. ఎంత కృప అంటే ఆది అపోస్తులలో 12 మందిలో ఒకడండి. 12 మంది అపోస్తుల్లో ఒకడండి. ఏ స్థానంలోకి వెళ్ళాడండి? ఎంత కృప, ఎంత కృప, ఎంత కృప! దాన్ని పోగొట్టుకున్నాడు. దీనికోసం 30 అసలు చూడండి బాబు, ఒకవేళ కృపను పోగొట్టుకునే వారిగా ఉందామా మనము? చాలా ఈజీ అండి, సులువుగా చిక్కులు పెట్టు పాపము. వాడు ఎలాగైనా ఆ కృపను పోగొట్టుకున్నట్టుగా మనం చేస్తాడు. వాడు ఇస్కరియోతు యూదా కృపను పోగొట్టుకున్నాడు కనుక మనము కూడా ఒకవేళ అలా కృపను పోగొట్టుకుంటున్నామేమో మనం ఆలోచించుకోవాలి. రాత్రి రెండవది, కృపను వ్యర్థం చేసుకునేవారు, అంటే దాన్ని వేస్ట్ చేసుకునేవారు. దీనికి సాదృశ్యంగా నేను రాజు అయిన సౌలు గారిని మీకు చూపించగలను. ఎవరు? సౌలు రాజు, ఇజ్రాయేలీలో మొట్టమొదటి రాజు. మాకు రాజు కావాలన్నప్పుడు దేవుడు ఆయన్ని చూపించాడు. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 15-16 వచనాలు. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 15-16. సహాయం చేయండి. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు. ఏం దూరమైందంట సౌలుకి? చదువుర తల్లి. నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు. ఏం దూరమైందంట? కృప. మాట్లాడండి. కృప దూరం చేసుకున్నాడంట సౌలు. కృప దూరం అయిపోతే ఏమైపోయింది? సౌలుకి ఎత్తనం లేకుండా పోయింది. మనుషులు తిడతా ఉంటారు, నీ ఎత్తనము ఏమని తిడతారా? దూరము చేసుకున్నప్పుడు ఇది జరుగుతుందండి. పాపము సౌలు ఆ కుమారులు మొత్తము చివరికి ఆ కుంటివాడైన మెఫీబోషెత్ తప్ప ఎవరూ మిగల సౌలు కుటుంబంలో. ఆ ప్రియమైన దైవ జనాంగమా, కృపను వ్యర్థం చేసుకునే వారిలో ఉన్నామా? లేకపోతే సౌలుకు లాగా కృపను పొంది ప్రవక్తలలో ఒకడనిపించుకొని రాజు స్థానంలోనికి ఎక్కి కృపను దూరం చేసుకున్నాడంట. కృప ఎప్పుడైతే దూరం అయిపోయిందో దేవుడు అంటాడు, నేను అతన్ని కొట్టివేసాను అంటాడు. నిన్ను స్థాపించటానికి నేను సౌలుని కొట్టివేసిన మాట మళ్ళా చదవరా తల్లి. అంటే సౌలు అతిశయించాడు. సమూయేలు రాకముందే తానే యాజకుడైనట్టుగా తానే బలి ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. బలి ఇస్తూ ఉండగా సమూయేలు రానే వచ్చాడు. ఏం నువ్వు చేస్తున్న పని అంటే, వాళ్ళు యుద్ధానికి వచ్చేస్తున్నారు, ఈ లోపు నువ్వు రావటం ఆలస్యమైంది, అందుకే నేను ఇచ్చేసాను అంటున్నాడు. నా ప్రియమైన బిడ్డలారా, 3 విషయాలు నేను చెప్తున్నాను. 3 రకాలైన విశ్వాసులు. మీరు వినాలి. హల్లెలూయా. మొట్టమొదటి విశ్వాసి కృపను వ్యర్థం చేసుకునే విశ్వాసి. రెండో రకం విశ్వాసి కృపను మొట్టమొదటి విశ్వాసి కృపను పోగొట్టుకున్న విశ్వాసి ఇస్కరియోతు యోధ. రెండవ విశ్వాసి కృపను వ్యర్థం చేసుకునేటువంటి విశ్వాసి. ఓ హల్లెలూయా. మూడవ విశ్వాసి కృపలు వర్ధిల్లేవారండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కారణం నేను కాదు, నా జాబ్ కాదు, నా ప్రయాస కాదండి. నేనేమై ఉన్నానో అది నా దేవుని కృప వలననే అయి ఉన్నాను, అంతే. హల్లెలూయా చెప్పండి. చదవరా. నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప అదండి. చప్పట్లు కొట్టండి.
చప్పగా కొడుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. మరియు నాకు అనుగ్రహించబడిన ఆ కృప నా జీవితంలో నిష్ఫలము కాలేదు. అదండి కృపలో వర్ధిల్లటం అంటే. నాకు దేవుడు అనుగ్రహించిన కృప నా జీవితంలో నిష్ఫలము కాలేదు. నేను సేవకుడిని ఏంటండి, నేను మీకు వాక్యం బోధించడం ఏంటండి, నా బ్రతికేంటండి, నేను బ్రతికిన బ్రతికేంటి, నా జీవితం ఏంటి, నా విధానం ఏంటి అసలు? అయ్యో, ఇలాంటి భ్రష్టుడు ఒక సేవకుడు కాగలడా? ఒక సేవకుడు కాగలడా అండి? నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలనే. మరియు నాకు అనుగ్రహించబడిన ఆయన కృప నా జీవితంలో నిష్ఫలము కాలేదు. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక మాట కూడా చదవరు అక్కడ. వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడి. ఈ మాట వినండి, బంగారం లాంటి మాట వినండి. బంగారం కంటే ఇంకా ఎక్కువే, కోట్ల కంటే ఎక్కువే. చదవమ్మా. వారందరికంటే నేను ఎక్కువ ప్రయాసపడినది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. చప్పడు కొట్టడు బాబు. నేను కాదు ప్రయాసపడింది, మరి ఎవరు ప్రయాసపడింది? దేవుని కృప నా విషయంలో ప్రయాసపడి నన్ను ఎక్కడ దాకా తీసుకొచ్చింది. వింటున్నావా సోదరుడా? గ్రహిస్తున్నావా? కృప ప్రయాసపడుతుందని నేను కాదండి, నేను కాదు. శ్రమలో ఆనందించేది కృపను బట్టే, నిందలో ఆనందించేది కృపను బట్టే, వ్యాధిలో మరణంలో ఆనందించేది కృపను బట్టే. నువ్వు ఏమై ఉన్నావో నీ కష్టాన్నంతా చేసేది నువ్వు కాదు, నిన్ను ఫలింపజేసేది నువ్వు కాదు. ఆయన కృప నీ జీవితాన్ని కట్టింది, ఆయన కృప నీ బిడ్డలను కట్టింది, ఆయన కృప నీ ఆర్థిక స్థితిని హెచ్చించింది, ఆయన కృప నిన్ను సంతృప్తిగా జీవింపజేస్తుందండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ కృపను ఏశావు వృధా చేసుకున్నాడు, పోగొట్టుకున్నాడు. ఆ కృపను ఇస్కరియోతు యోధ వ్యర్థం చేసుకున్నాడు. ఆ కృపను సౌలు కూడాను వ్యర్థం చేసుకున్నాడు. ఇస్కరియోతు యోధ కృపను పోగొట్టుకున్నాడు. అయితే ఈ అపోస్తలుడైనటువంటి సౌలు అనే పౌలు గారు అయితే మాత్రము కృపను నిష్ఫలము కానీయలేదంట, నిష్ఫలము కానీయలేదంట కృప. దేవుడికి స్తోత్రం. ఈ మాటలు చదువుతూ ఉండగా నిజంగా గుండెలు మనసు పండిపోతుందండి బాబోయ్. మనసు పెట్టి వినగలిగితే జీవితాన్ని ఒక్కసారి పరిశీలించుకుంటే ఆయన కృప నా జీవితంలో చేసిన కార్యాలను ఒక్కసారి మీరు ఆలోచించండి. కృప నీ జీవితంలో ఏం చేసిందో. నా బ్రతుకు అయిపోతుంది అనుకున్నప్పుడు, నా జీవితంలో లేదనుకున్నప్పుడు, నన్ను ఆదరించేవారు లేదనుకున్నప్పుడు, నా సాటి సహాయం ఇంకా లేదు, చనిపోతుంది అనుకున్నప్పుడు, నా బిడ్డలు నా చేతుల నుంచి దాటిపోతున్నారు అనుకున్నప్పుడు, నాకు దిక్కులేని స్థితిలో నన్ను ఎవ్వరు లేరు అనుకున్నప్పుడు నన్ను ఆదరిస్తుంది కృప అండి. నిన్ను ఆదరించేది కూడా దేవుని కృపే. ఓకే, దేవునికి స్తోత్రం.